వాక్యాన్ని గనక మనం చూస్తున్నప్పుడు ఈ గ్రంథకర్తను గురించి కొన్ని మాటలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈ గ్రంథకర్త పేరు యోధ. అతని పేరు మీదే ఈ పుస్తకం గ్రంథస్థం చేయబడింది. బైబిల్ గ్రంథంలో చాలామంది యోధాలను మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యోధ మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు సహోదరులో ఒకరిగా కనబడుతున్నాడు. అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు శరీరుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తును విశ్వసించిన వానిగా, యేసే క్రీస్తు అని నమ్మని వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే కొంతకాలం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు సిలువ వేయబడి సమాధి చేయబడి పునరుద్ధరణైన తర్వాత బహుశా అతడు పరిపూర్ణంగా తన జీవితాన్ని యేసుక్రీస్తుకు సమర్పించుకున్నాడు అనుకుంటా. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ విశ్వాసులైనటువంటి వారితో గుంపులో ప్రార్థనాపరులైనటువంటి వారితో ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొన్ని దినాల తర్వాత ఇతనే తన భార్యను తీసుకుని క్రీస్తు సువార్తను ప్రకటించేటువంటి కార్యక్రమంలో ఉన్నట్లుగాను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం ద్వారా మనం చూడగలుగుతూ ఉన్నాం.